తమ్ముడు ఏం చేస్తుంటావు? నేనంటే ఒక రియల్ ఎస్టేట్ చేస్తుంటామండి. రియల్ ఎస్టేట్. ఒక సామాన్య రైతు కుటుంబం ఇది. రియల్ ఎస్టేట్. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది అన్నారు. నిజంగానే భూమి వచ్చిందా అమరావతి వల్ల, లేదంటే భూమి డామ్ ధర తగ్గిపోయింది అనుకోవచ్చు అంటారా? ఏం తగ్గలేదండి. ప్రజెంట్ ఏంటంటే మార్కెట్ ఫ్లక్చుయేషన్ కొంత సెటిల్ చేయడం కోసం ఆయన కావాలని తగ్గించాడు. ఫ్యూచర్లో మళ్ళీ పెరుగుతుంది, ఇబ్బంది ఏమి లేదు. ఇన్వెస్ట్మెంట్ వస్తున్నాయి, డెవలప్మెంట్ అవుతుంది, ఏపీ రైజింగ్ అవుతుంది. ఏపీ కూడా ఎలా ఉందంటారు? 2 సంవత్సరాలు అయిపోయింది పరిపాలన, ఎలా ఉంది? ఎలా ఉందంటే జనాలు చూస్తున్నారు, అందరూ ప్రశాంతంగా వెళ్తున్నారు, ఎవరు పనులు చేసుకున్నారు, డెవలప్మెంట్ యాక్టివిటీలు జరుగుతున్నాయి. అది మనకేం కావాలంటే సామాన్య రైతుకి డెవలప్మెంట్ యాక్టివిటీలు అంతే. ఏంటంటే అసలు డెవలప్మెంట్ లేదు, ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదనేది కదా వాళ్ళ వాదన, ముఖ్యంగా వైసీపీ నాయకుల వాదన. వైసీపీ నాయకులు అది వాదన చేస్తున్నారండి. చేసే ముందు వాళ్ళు చేసింది ఏంటంటే 5 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏంటి? రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళింది మేమే, వీళ్ళందరూ ఏం చేసింది ఏం లేదంటున్నారు కదా. మరి 5 ఏళ్ళలో అమరావతిని కంటిన్యూ చేస్తుంటే డెవలప్మెంట్ ఒక పీక్స్కి వెళ్ళేది కదా. మీరు 5 ఏళ్ళలో విధ్వంసం జరిగింది, దానికి పర్యవసానం మనం వెయిట్ చేయాలండి. మనం కూడా, ప్రజలు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా విఘ్నులైన వాళ్ళు అయితే వెయిట్ చేస్తే డెవలప్మెంట్ అయితే అండి. 5 ఏళ్ళలో విధ్వంసం, భారీ విధ్వంసం జరిగింది. మామూలు విధ్వంసం కాదు కదా జరిగింది. దాన్ని అది మొత్తం రెక్టిఫై చేసుకొని చిన్న డెవలప్మెంట్ వర్క్లు, ట్రంక్ రోడ్లు కానీ అన్ని జరుగుతున్నాయి. కాబట్టి కొద్ది జనం కూడా పేషెన్స్ ఉంటే డెవలప్మెంట్ ఆటోమేటిక్ జరిగింది. జనాలు పేషెన్స్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ రాజకీయ నాయకులు 100 అవుతారు వైసీపీ వాళ్ళు. జనాలు పేషెన్స్ ఉంటే చంద్రబాబు నాయుడు డెవలప్ చేస్తారు. నెక్స్ట్ గవర్నమెంట్ డెవలప్ అయిపోద్ది, కంటిన్యూషన్ అయిపోద్ది. ఏపీని ఎవరు ఆపలేరు ఇంకా. అంటే ఇక్కడ మీరు అంటున్నారు డెవలప్మెంట్ జరుగుతుందని. 2 ఏళ్లలో అమరావతిలో జరిగిన డెవలప్మెంట్ ఏమీ లేదు, అసలు అభివృద్ధి అనేది శూన్యంగా ఉంది, దోచుకుంటున్నాడు అమరావతిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. మరి దానికి ఏం చెబుతారు? అమరావతిని ఒక జంగిల్ చేశాడండి. జంగిల్ క్లియరెన్స్ చేయాలంటేనే 2 ఏళ్ళు పట్టిద్దండి. 2 ఏళ్ళు పాత కాంట్రాక్టుల బిల్లులు క్లియరెన్స్ చేయాలా, వాళ్ళు కోర్టుకు పోకుండా వాళ్ళని అడ్డుకోవాలా, ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఉన్న చూసుకోవాలా. ఇన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలంటే 2 ఏళ్ళు పట్టదా? మీరు ఆ రోజు అడ్డుకోకున్నట్టయితే డెవలప్మెంట్ వెళ్ళిపోయేది కదా ముందుకి. ఏం చేశారు? వాళ్ళే అంటున్నారు కదా, అమరావతి అనేది ఒక ప్రాంతానికి పరిమితం అయిపోయింది, ఒక వర్గానికి పరిమితం అయిపోయింది. అదంతా తీసేస్తే గనక 3 రాజధానులు అన్నాం, అది కూడా వద్దు, ఇప్పుడు మావిగని పెట్టుకుందాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా. సార్ మావిగని అంటున్నాడు కదా, ఒక గజం భూమి తీసుకోమని చెప్పండి. హైవే పక్కన జగన్మోహన్ రెడ్డిని మావిగని అన్నాడు. జగన్మోహన్ రెడ్డి తీసుకోమని చెప్పండి, ఒక గజం భూమి తీసుకోమని చెప్పండి జగన్మోహన్ రెడ్డిని. ఇది ఎవరిస్తారో ఫ్రీగా చూద్దాం. ఎప్పుడైనా సరే డెవలప్మెంట్ అనేది హైవేల పక్కన ఎడా చేస్తారండి. గజం భూమి కూడా అక్కడ 10 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు ఉంటుంది. ఇక్కడ అది ₹1 ఉన్న భూమినే తీసుకోలేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ ఇవ్వట్లేదు రైతులు. హైవేల పక్కన ఎలా ఇస్తారండి ల్యాండ్ ఎక్విజిషన్? అవన్నీ మావిగని అనేది ట్రాష్ అండి. 100% అమరావతి మిలిద్ది చిరస్థాయిగా. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అనగా ఏంది ఉద్యోగాలు అమ్ముకున్నాడు అంట లోకేష్ డిఎస్సిలో. ఏందంటారు మొత్తం అమ్ముకోవటం? ఇదంతా రాష్ట్ర రావణ రాజ్యం లాగా ఉందంట రాష్ట్రం మొత్తం. వాళ్ళు చేశారు, అందరు చేశారు ఎట్ట అనుకుంటారండి? మెరిట్ లిస్ట్ ఉంది. మీరు నిజంగా ఆయన ఉద్యోగాలు అమ్ముకుంటే మీరు కోర్టుకు వెళ్ళొచ్చు కదా. ఊరిక రాజకీయ నిరుద్యోగుల మధ్య, జనాల మధ్య గొడవలు పెట్టడం తప్పితే మీరు చేసే పనులు. నీకు నిజంగా దాంట్లో ఫేక్ జరుగుంటే మెరిట్ లిస్ట్ ఉంది, క్లియర్గా డిఎస్సి పొందిన ఎంప్లాయీస్ చెబుతున్నారు. ఇంతకంటే అడ్డగోలు వాదిస్తే జనమే చూస్తారు, అది జనమే తిరగబడతారు కూడా. ఎక్కువ కాలం పట్టదు ఇంకా. ఏంటంటే డిఎస్సీలో అసలు అక్రమాలే జరిగినాయి, మొత్తం దోచుకోవటమే జరుగుతుందనే మాట కదా వాళ్ళు అంటుంది. ఏ సీట్లో అండి? 15,000 రిటర్న్ టెస్ట్ రాసిన దాంట్లోనా, స్పోర్ట్స్ కోటాలోనా? అన్నిట్లో స్కామ్ అన్నట్టు కదా. అదే లెస్ ఒక్క ఫేక్ చేసి రావచ్చు కండి. వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఏమో బయట పెట్టండి. ప్రూఫ్స్ బయట పెట్టి కోర్టుకు వెళ్ళొచ్చు కదా. కోర్టులు ముట్టుకెళ్ళేస్తాను భయం వేసాక మీరు ఇష్టం వచ్చినట్టు రాజకీయ ప్రోపగండా చేయడం కాదు కదా జనాల మధ్యలో. కోర్టుకు వెళ్ళొచ్చు కదా. మరి మీకు ప్రూఫ్లు అన్నీ కరెక్ట్గా ఉంటే మరి కోర్టుకు వెళ్ళండి.
జనాల మధ్య విద్వేషాలు ఎందుకు రెచ్చగొడతారు? ఇంకో విషయం కూడా, మరి హైదరాబాద్ లో అంటే హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలు పగలగొట్టేస్తాం, పీకేస్తాం అని చెప్పి ఒక జర్నలిస్ట్ మాట్లాడుతున్నాడు. ఎలా చూడాలంటారు మరి ఇది? సార్, ఎన్టీ రామారావు అనే వ్యక్తి ఒక తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు. ఉమ్మడి రాష్ట్రం తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పుట్టిన వ్యక్తి. ఆయనతో 2 రాష్ట్రాల్లో ఉండాల్సిన కీలక వ్యక్తి. అవసరమైతే దక్షిణ భారతదేశం మొత్తం ఆయన ఉండాలి. అది మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడుగా, మళ్ళీ మేమే అధికారంలోకి రాబోతాం, ఈసారి మేము వస్తే కనుక 2.0 ఉంటుంది, రప్ప అంటున్నాడు కదా. సార్, కత్తితో పుట్టిన వ్యక్తి కత్తితోనో బాగా తప్పదు సార్. అది ఈ రప్పకి ఏం చెప్తారు మరి? వాళ్ళు చేసింది ఇప్పుడు దాకా వాళ్ళ కుటుంబ నేపథ్యం జనాలకు తెలియలేదు. వాళ్ళు మీడియా ముందు మాట్లాడటం వల్ల ఇంకా జనం తెలుసుకుంటున్నారు. కుటుంబ నేపథ్యం తెలుస్తుంది. నిజాలు బయటకు వస్తే పార్టీ ఉండదు. ఇంకా ఎందుకు ఉండదు? వాళ్ళు చెబుతున్నారు ఇప్పుడు రోడ్డు మీద కొత్త పోరాటాలు చేస్తాం, పాదయాత్ర చేస్తాను, సంవత్సరంన్నర పాటు అంటున్నాడుగా. మరి జనం నమ్మాలిగా. ఎందుకు నమ్మరు? జనం 2014 మొదలు పాదయాత్ర చేస్తే కనుక 2019 మొదలు పాదయాత్ర చేస్తే నమ్మారు కదా ప్రజలు. ఇప్పుడు ఎందుకు నమ్మరు? అప్పుడు ఒక ఛాన్స్ చూడలేదు కదా. అన్నయ్య పాలన చూడలేదు కదా. చూస్తే తెలిసి వచ్చేది. చూసాం, ఆల్రెడీ 5 ఏళ్ళు చూసాం. ఇంకేడ నుండి వస్తుంది? చూడ్డాలు లేవు, ఇంకా అయిపోయింది. అరే రాదని మీరు ఎట్లా చెబుతారు? అసలు నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే లక్షల్లో జనం వస్తున్నారు, నన్నే సీఎం అంటున్నారు, కాబోయే ముఖ్యమంత్రి నేనే అని కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న స్టేట్మెంట్లు. చేయండి, వాళ్ళు సీఎం అవుతారు, ఏదైనా అవుతారు. అవునండి, చూద్దాం. జనాలు తెలుస్తుంది కదా. జనం పిచ్చోళ్ళు ఏం కాదు కదా. అంటే 2029 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కారనమాట. కారుగా, ఎందుకని? డౌట్ లేకుండా. ఇంకా నమ్మరుగా. మేము చేసుకుంటాం అంటున్నారు కదా. ఇంకా నమ్మరు కదా. ఎందుకు నమ్మరు? ఒక్క ఛాన్స్ అయిపోయింది. ఇంకా రెండో ఛాన్స్ ఎవరు? ఛాన్స్ అడుగుతున్నాడు ఆయన. రెండో ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? ఏం చేస్తావు నీ ఇవాళ చెప్పు. చంద్రబాబు చేసిన అక్రమాలన్నీ బయట పెట్టడానికి చేయాలని అన్న అంటున్నాడు. నువ్వు చేసిన దానికంటే ఏం అక్రమాలు ఉండే చెప్పండి. నువ్వు ఉండే కదా. అమరావతి పేరుతో లక్షల కోట్లు దోచుకుంటున్నాడు, దాన్ని బయట పెడతాము, మావికన్ రాజధాని చేస్తాము అంటున్నాడు ఆయన. ప్రజలు లక్షల కోట్లు అంటే ఏమప్పండి? అది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ. దాంతో పాటు అదే వరల్డ్ బ్యాంక్ అప్పు తీసుకొస్తారు, దాని భూములు అమ్మే మళ్ళా కడతారు. ప్రజల సొమ్మేం కట్టట్లేదు కదా అమరావతికి. ఏముంది అక్కడ? ఏముంది? చిన్న వాన పడితేనే మునిగిపోయేదానికి అవసరమా? అక్కడ అంత పెద్ద కట్టడాలు అవసరమా? మనకు అంత రాజధాని అవసరమా అంటున్నాడుగా మరి అంబటి రాంబాబు. వాడు అంబటి రాంబాబు రేపల్లో కొడితే సత్తనపల్లిలో పడ్డాడు, సత్తనపల్లిలో పడితే గుంటూరు 2లో పడ్డాడు. నెక్స్ట్ ఆడెత్తాడో తెలియదు సీటు ఎక్కడ ఉందో లేదు తెలీదు. ఇంకా ఆయన గురించి కూడా మాట్లాడటం కూడా అనవసరం. అయితే థ్యాంక్ యూ.